స్టార్ట్. ఇది సమోసా మోడల్లో పెట్టాలి. ఇది ఏంటి, ఏం ప్యాంట్ అంటారు, ధోతి ప్యాంట్. స్కేల్ ఏది, ఆ స్కేల్ ఇరా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కిస్తా మార్గం తీసుకోవాలన్నమాట. ఇలాగ ఉన్నాయి మీ ఎంపుకు, ఇది ఇలాగ విడిగా ఉంది కదా, ఫోల్డింగ్ ఉన్న వైపుకి కుచ్చులు మార్గం తీసుకోవాలి. కుచ్చులు అలా నడుము చూసుకోవాలి, ప్యాంట్ పొడవు చూసుకోవాలి. అటు ఫోల్డింగ్ వస్తే సన్నగా పెట్టుకోవచ్చు. పొడి కొంచెం కిందకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకో ఫోల్డింగ్కి. నువ్వు జరపబాకు క్లాత్. ఓకే, తీసుకున్నావు కదా, తీసేయి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు పెట్టు కిస్తా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు. ఇక్కడికి దీన్ని ఇలాగే నీకు చెప్తా ఒక్క నిమిషం, అది కూడా వీడియో తీసేద్దాం. ఇప్పుడు కిస్తా కరువుతి. ఓకే, ఇది ఇలా కట్ చేసే క్లాత్. క్లాత్ జరిపేసుకోవాలి మనం. మరి జరుపుకోకపోతే ఎలాగా, ఇంటి దగ్గర ఎవరు ఉంటారు మనకి? అలాగే జరిపితేనే తెలుస్తుంది మార్గం, క్లూస్ దొరుకుతాయి. అది కట్. ఇది 3 ఇంచెస్ వెడల్పు అవుతుంది అనుకుంటా, 2 ఇంచెసే పెట్టుకో. మరీ వెడల్పు అవుతుంది. ఇది కిస్తా కదా, పర్వాలేదు. కట్ చేసి ఇప్పుడు అక్కడ కట్ చేసి లెగ్స్ అని పెట్టేసాడు. ఇక్కడ కిస్తా వచ్చిన లైన్లోనే లెగ్స్ రావాలి, పొడవు ప్యాంట్ పొడవు లెగ్స్. ఈ చివర్లో కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 1.5 పాయింట్ తీసుకోవాలి, క్లాత్ లాక్కుని. ఈ మూలన 1.5 ఇంచు కట్ చేసుకోవాలి. అలా కాదు, ఇలా చివరికి పెట్టుకోవాలి. ఇలా 1.5 చీలిక చేయాలి. చీలిక చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. అంటే మీకు గుర్తు ఉండడం కోసం అని చీలిక అలాగొద్ది. ఇలా అంతే, చీలిక నిలువుగా. అంటే ఇటు నుంచి కుచ్చులు ఇటు, అటు నుంచి కుచ్చులు అటు పెట్టుకొని రావాలి. అప్పుడే మీకు ఇలాగ రౌండ్గా షేపులు వస్తాయి అన్నమాట. యారో మార్క్ వేసేసి కుచ్చులను పెట్టేస్తే అయిపోతుంది, ఇటు అటు.
ఇందులో చీలిక చేసి తీసి కుచ్చులు పెట్టి తర్వాత దీనికి నడుము పట్టి వేసుకొని ఎలాస్టిక్ వేసుకుంటారు, ఏది వేసుకుంటారో అది మీ ఇష్టం. నడుము కొంతమంది ఏమో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నడుముకి 10 ఇంచెస్ తీసుకొని 3 ఇంచులు, ఆ 10 ఇంచుల్లోనే 3 ఇంచులు నాడా పట్టి పెట్టుకుంటారు. కొంతమందికి అవసరం లేదనుకున్న వాళ్ళైతే మూడు ఇంచుల వెడల్పులో నడుము పట్టి ఎలాస్టిక్ వేసి చేసేస్తారు.